ఇప్పుడు కొత్తగా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు వర్కింగ్ ఫాదర్ మదర్ బయటకు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళని ఎట్లా మనం హ్యాండిల్ చేయొచ్చు? అంటే సడన్ షిఫ్ట్ అయినప్పుడే కదా ఈ ప్రాబ్లం వస్తుంది. సడన్ గా ఓవర్ నైట్ ఇవాల్టి నుంచే మీరు లేకుండా రేపు వాళ్ళతో ఉండాల్సి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్ న్యూక్లియర్ అయిపోయాయి. ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ తో ఉండట్లేదు. ఎంత డేంజర్ అయిపోయిందంటే సొసైటీ, ఇంట్లో సొంత మనుషులను కూడా నమ్మడానికి లేదు. సో యూ కెన్ లెట్ మీ నో ఎక్కడ థింగ్స్ రాంగ్ అవుతున్నాయి. సో వాళ్ళకి గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అనేది చేయొచ్చు. యూ కెన్ సీ ఒకవేళ వాళ్ళు ఏమైనా హిట్ చేస్తున్నారు, అబ్యూస్ అన్నప్పుడు మనకి దెబ్బలు ఎక్కడైనా ఉన్నాయా అని ఎవ్రీడే మీ బేబీని చెక్ చేసుకోగలగాలి. అబ్నార్మల్ బిహేవియర్ ఏమైనా చేస్తున్నారా కిడ్స్ అంటే మనం వెళ్ళి వాళ్ళని ఎత్తుకోబోతుంటే వాళ్ళు భయపడి స్టార్ట్ అవడం, ఎత్తుకోనివ్వకపోవడము, ఆ మనిషిని చూసినప్పుడు చాలా ఏడవడం మొదలు పెడతారు, భయం. ఇవన్నీ ఉన్నప్పుడు మనం బ్యాక్ అండ్ వెళ్ళి అనలైజ్ చేసుకోవాలి. బిలో 3 years ఉంది, డాడీ వద్దు అనే మాటను ఎట్లా ఆపాలనే క్వశ్చన్. వాట్ ఈస్ రాంగ్, ఎందుకు అలా ఆపాలి అనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది. మేబీ ఆయన ఏదైనా కోపంతోనో ఏదైనా హీ మస్ట్ హావ్ షౌటెడ్ లేకపోతే బెదిరించడం కానీ ఏదైనా చేస్తే అలాంటిది ఏమైనా ఉందా అనేది ఫైండ్ అవుట్ చేయాలి.